ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. బెంగళూరు నుండి షిరిడీకి అయితే మా సుదీర్ఘమైన ఆధ్యాత్మిక యాత్ర అయితే మొదలైంది. ప్రస్తుతం మేము బెంగళూరులో అయితే మూవ్ అయ్యామండి. ఇక నుంచి అయితే మనం గురుగుంటపల్లెకి వెళ్దామండి. గురుగుంటపల్లెలో స్మాల్ కాఫీ బ్రేక్ తీసుకొని టువర్డ్స్ తుమ్కూరు సైడ్ అయితే స్టార్ట్ అవుతాము. మన యొక్క నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి హంపి అండి. హంపిలో అద్భుతమైన శిల్పకళను చూసి అక్కడ నుండి చాళుక్యుల రాజధాని అయినటువంటి బాదామికి అయితే బయలుదేరుతాము. కర్ణాటక చరిత్రను మనసుని నింపుకొని ఆపై మహారాష్ట్ర బార్డర్ వైపు అయితే మా ప్రయాణం అయితే సాగుతుంది. చూస్తున్నానండి. కర్ణాటక దాటి మహారాష్ట్రలో అడుగుపెట్టగానే మా లక్ష్యం అయితే సాయినాథుడు కొలువైనటువంటి షిరిడి. బాబా దర్శనం తర్వాత తలుపులు లేని గ్రామము శని సిగ్నాపూర్కి అయితే దర్శించుకొని అక్కడి నుంచి ఎల్లోరా కేవ్స్, అదేవిధంగా కృష్ణేశ్వర్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం అండి. మహాశివుని అయితే ప్రార్థించుకొని అక్కడి నుంచి అయితే నాసిక్లోని పంచవటి, ఆపై త్రయంబకేశ్వర స్వామిని దర్శించుకొని చివరిగా దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి భీమ్శంకర్ జ్యోతిర్లింగానికి అయితే మనము బయలుదేరదామండి. ఈ మహాయాత్ర అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ దయచేసి ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మనము గురుగుంటపల్లిలో అయితే కాఫీ తాగుతున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హ్యాపీ జర్నీ అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.